ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. దేశమంతటా అట్టుడికించినటువంటి అత్యంత వివాదాస్పదమైన అంశం నీట్ పరీక్ష. దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఎన్నో కలలు గని రేయింబవళ్ళు కష్టపడి వైద్యులు కావాలి, దేశానికి వైద్య సేవలు అందించాలి అన్న ఆశయంతో రాసిన పరీక్షలు ఫలితాలు రాకపోగా మరో పిడుగు లాంటి వార్త వాళ్ళ నెత్తిపైన పడింది. అదే పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయ్యింది అని. సో ఎప్పుడైతే నీట్ ప్రశ్నపత్రం లీక్ అయ్యిందో వెంటనే వెనక ముందు చూడకుండా చాలా సింపుల్ గా కేంద్ర ప్రభుత్వం ఏమనింది, పరీక్ష రద్దు చేస్తున్నాం, నీట్ పరీక్ష రద్దు చేస్తున్నాం, ఎందుకంటే మీరే అంటున్నారు కదా లీక్ అయ్యిందని, కాబట్టి మేము దర్యాప్తు చేస్తాం, ఏం జరిగిందో తెలుసుకుంటాం అని సిబిఐ దర్యాప్తును కూడా డిప్లాయ్ చేసింది. అయితే ఈ నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడం అనేటువంటిది నిజంగా చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే దేశంలో అత్యున్నతమైనటువంటి ప్రవేశ పరీక్షల్లోన నీట్ ఒకటని అందరూ అంగీకరించాల్సిందే. అరే, జాతికి వైద్య సేవలు అందించేటువంటి భావి డాక్టర్లను తయారు చేసేటువంటి పరీక్షలోనే లోపాలు ఉంటే, లోపభూయిష్టాలు ఉంటే ఆ క్వశ్చన్ పేపర్నే మార్కెట్లో పెట్టి 1,00,000కు అమ్ముతాం, 10 లక్షలకు అమ్ముతాం, ఎవరైనా తీసుకుంటారా అంటే ఇంకా అంతకుమించి ఏముంటుంది ఈ దేశానికి ప్రయోజనం? అంటే దిగజారుడుతనానికి ఇది ఖచ్చితంగా ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పొచ్చు. ఇంత జరిగాక, ఇంత వివాదం జరిగాక మళ్ళీ ఏమన్నారు, రీపరీక్ష నిర్వహిస్తాం, మళ్ళీ పరీక్ష నిర్వహిస్తాం, అదే రీనీట్. సో ఈ రీనీట్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఎప్పుడు అంటే కనుక జూన్లోనే, మళ్ళీ జూన్ 21న నిర్వహిస్తామని చెప్పారు. ఓకే, మే 3న పరీక్ష జరిగింది. పరీక్ష జరిగిన తర్వాత ఫలితాల బదులు పిడుగులాంటి వార్త పడింది. ఆ తర్వాత మళ్ళీ పరీక్షను నిర్వహిస్తామన్నారు. మళ్ళీ పరీక్ష నిర్వహించడం అంటే నిర్వాహకులకు మాత్రమే కష్టమని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ పరీక్ష రాసిన తర్వాత ఆ మూడ్ నుంచి బయటకు వచ్చినటువంటి విద్యార్థులు మళ్ళీ స్క్రాచ్ నుంచి చదువుకోవాలంటే ఎంత కష్టం. ఒకవేళ ప్రశ్నపత్రం వాళ్ళకు సులువుగా వచ్చి ఉండొచ్చు, వాళ్ళు అనుకున్నదే, వాళ్ళు చదివిందే అందులో తట్టిండొచ్చు. ఆ పరీక్ష రాసిన తర్వాత ఇంకేముంది, మంచి ర్యాంక్ తెచ్చుకుంటాం, మేము డాక్టర్లు అయిపోతామని కలలు గంటున్న వారి కలల్ని నిర్దాక్షిణ్యంగా చిదిమేసిన వాళ్ళు ఎవరయ్యా అంటే లీక్ చేసిన లీక్ వీరులు. ఆ లీక్ వీరులు మరెవరో కాదు, ప్రశ్నపత్రం తయారీలోన పాలు పంచుకున్నటువంటి వాళ్ళే మరికొందరు టీచర్లు. అంటే భావి తరాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి ఉపాధ్యాయులే ఇంతటి నీచానికి ఒడిగడుతూ ఉంటే ఇంకా మనం ఎవరిని ప్రశ్నించాలి, ఏమని ప్రశ్నించాలి? ఇది కదా అసలు మనం ఆలోచించాల్సింది. ఓకే, ఇది జరిగింది. యాక్చువల్గా మీరు గమనించండి, ఏదైనా విద్యా శాఖకు సంబంధించి అవకతవకలు, ఏ శాఖకు సంబంధించి అవకతవకలు జరిగినా కూడా పూర్వకాలంలో పూర్వ రాజకీయాలు ఎలా ఉండేవి అంటే సంబంధిత మంత్రి వెంటనే రాజీనామా చేసేవారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి ప్రశ్నపత్రం లీక్ అయినా కూడా పరీక్షలో అవకతవకలు జరిగితే ఇమ్మీడియట్గా విద్యాశాఖ మంత్రి రిజైన్ చేసేవారు. అంత నిబద్ధతతో వ్యవహరించేవారు. ఇప్పుడు నీట్ లాంటి పెద్ద పరీక్షలోనూ అవకతవకలు జరిగి లీక్ జరిగినా కూడా అటు ప్రధానమంత్రి పట్టనట్టుగా నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఆ తర్వాత విద్యాశాఖ మంత్రి అయితే కనుక ఏమీ తెలియదు అన్నట్టుగా చాలా గంభీరంగా వ్యవహరిస్తున్నారు. పోనీ ఈ వివాదం ఒకవైపు నడుస్తూ ఉంది, అంతటితో ఆగిందంటే మరొక వివాదం మొదలైంది. అదే సిబిఎస్ఈ 12వ తరగతి ఆన్సర్ షీట్లోన అవకతవకలు, గోల్మాల్. మళ్ళీ దీన్ని ఎవరు అడగాలి, ఎవరిని ప్రశ్నించాలి? ఓకే, నీటిలో అయితే కనుక అంత అసలు యాక్చువల్గా ఎన్టీఏ అనేటువంటి ఏజెన్సీ ఈ ప్రశ్నపత్రాన్ని తయారు చేయడం, పరీక్షను నిర్వహించడం, ఇలాంటి కీలక బాధ్యతలు ఆ ఏజెన్సీకి అప్పచెప్పినప్పుడు చాలామంది ఇప్పుడు ఏమన్నారంటే, ఇంత పరీక్షలో అవకతవకలు జరిగినప్పుడు వెరీ నెక్స్ట్ మూమెంట్ ఆ ఏజెన్సీని రద్దు చేసి పడేయాలి కదా, ఆ ఏజెన్సీని తప్పించాలి కదా. దాన్ని తప్పించలేదు. మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ బాధ్యత ఎవరికి అప్పచెప్పారు? అదే ఎన్టీఏకి అప్పచెప్పారు. ఈసారైనా మీరు సక్రమంగా చేయండి. పైగా ఇప్పుడు ప్రింట్ క్వశ్చన్ పేపర్లను సరఫరా చేయడానికి మిలిటరీని వాడుతున్నారట. చూడండి, మీరు మిలిటరీని రంగంలో దించుతున్నారు. అంటే ఎయిర్ ఫోర్స్ విమానాల్లోన ఈ ప్రశ్నపత్రాలను పట్టుకెళ్ళి అన్ని ప్రాంతాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దీనికి అందంగా వాళ్ళు సర్ది చెప్పుకుంటున్నది ఏంటంటే, ప్రభుత్వము మనకు సమయం చాలా తక్కువగా ఉంది, పరీక్ష కేంద్రాలు చాలా దూరంలో ఉన్నాయి, అందరికీ సకాలంలో ప్రశ్నపత్రాలు అందాలి కదా, అందుకోసమే మేము ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నాము క్వశ్చన్ పేపర్ని. ఎందుకంటే ఏ కొరియర్లో పంపినా, దేంట్లో పంపినా కూడా లీక్ అయ్యే ప్రమాదం ఉందని మాకు అనిపిస్తోంది, కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకోదలుచుకున్నాము అని. అసలు ఒక పరీక్షను నిర్వహించడానికి మిలిటరీని వినియోగించడం అనేటువంటిది బహుశా మనకు తెలిసి ఇది మొట్టమొదటిసారి. దేశంలో ఏదైనా శాంతి భద్రతలు చెలరేగితే
ఎక్కడైనా రాష్ట్రంలో అల్లర్లు జరిగితే, ఎక్కడైనా వివాదాలు తలెత్తితే, కొంచెం సోషల్ లైఫ్లో డిస్టర్బెన్స్ జరిగితే, హింసాత్మక ఘటనలు జరిగితే ఖచ్చితంగా మిలిటరీ ప్రవేశిస్తుంది. మనం అందరం చూసాం. కర్ఫ్యూ కూడా విధిస్తారు, షూట్ అట్ సైట్ అని. అయితే నీట్ పరీక్షలో గోల్మాల్ జరిగిందని ఇక్కడ మిలిటరీనే దించుతున్నారంటే దే టుక్ వెరీ సీరియస్ అని మనకు అర్థమవుతుంది. ఓకే, ఇట్స్ వెరీ ఫైన్. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలోన సమావేశం కూడా జరిగింది. ఏం చేయాలి, ఎలా చేయాలి అని. చాలామంది ఏం డిమాండ్ చేస్తున్నారంటే, ఇప్పటికీ కూడా డిజిటల్గా మనం చాలా అడ్వాన్స్ అయిపోయాం కదా, మళ్ళీ ఇంకా ఎందుకు క్వశ్చన్ పేపర్లు తీసుకోవడం, ఓఎంఆర్ షీట్లు ఫిలప్ చేసుకుంటూ కూర్చోవడం, ఇది మనకు అవసరమా? ఇలా కాకుండా ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించవచ్చు కదా. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లోన చాలా పరీక్షలు ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలన్నీ కూడా ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. మళ్ళీ నీట్ కూడా ఆన్లైన్లో ఎందుకు నిర్వహించరాదు అంటే నిర్వహించవచ్చు. అయితే మనకు శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉంటాయి. ప్రింట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్నే కష్టపడి లీక్ చేసేటువంటి శక్తి మన వాళ్ళలో ఉన్నప్పుడు ఆన్లైన్లో క్వశ్చన్ పేపర్ని లీక్ చేయడం వాళ్ళకు చేత కాదా? ఎలాగైనా డేటాను లీక్ చేసేయచ్చు. పైగా అది చాలా సులువు. ఎవరికి దొరకకుండా, ఎవరికి పట్టబడకుండా, మూడో కంటికి తెలియకుండా గుట్టు చెప్పడం కాకుండా దాన్ని పని కానిచ్చేసేయచ్చు. మీకు విశేషం చెప్తాను చూడండి. ఓకే, రీనీట్ ఎగ్జామ్ నడుస్తుంది కదా. ఇప్పుడు టెలిగ్రామ్ యాప్లోన మరికొందరు తయారయ్యారట ప్రముఖులు. వాళ్ళు ఏమంటారట, రీనీట్ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా మాకు లీక్ అయిపోయింది. 10 లక్షలు ఇవ్వండి, మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తాం. 5 లక్షలు ఇవ్వండి, మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తాం. ఏం దరిద్రం అండి, ఈ దేశానికి అర్థం కాలేదు. చివరికి మరోసారి పరీక్ష పెడతామన్నా కూడా దాన్ని కూడా లీక్ చేయడానికి తయారవుతున్నారంటే ఎవ్వరికి బాధ్యత పట్టలేదు, ఎవరికి కూడా పిల్లల భవిష్యత్తు పట్టలేదు. అంటే ఏంటి, చదువుకున్నవాడు ఒకే లెక్క, చదువు కొనేవాడు ఒకే లెక్క. సో ఇక్కడ కొంటున్నారు, దే ఆర్ పర్చేసింగ్. వీళ్ళు రేపొద్దున్న డాక్టర్లుగా మారి ఏ వైద్యం చేస్తారు, ఎలాంటి మందులు కనిపెడతారు, సమాజానికి ఏం సేవ చేస్తారని మనం ఆలోచించాలి. ఇతర ఏ పరీక్షలకు మనం ఏమన్నా అటు ఇటుగా అయినా కూడా తప్పే. కానీ ముఖ్యంగా ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ఇవి చాలా హైలీ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్స్ కదా. సివిల్ ఇంజనీరింగ్ వాడు ఈ రీతిగా పాస్ అయ్యారనుకోండి, వాళ్ళ కట్టిన డ్యాములు క్షణాల్లో కూలిపోతాయి, కొట్టుకుపోతాయి. దానికి ఎవరు బాధ్యులు? సో కాబట్టి బాధ్యతాయుతంగా ఉండాలి. ఇక్కడ కూడా ఏంటంటే, ఓకే మిలిటరీని దించుతామంటున్నారు, కానీ దీని తర్వాత మళ్ళీ సిబిఎస్ఈ 12th స్టాండర్డ్ పరీక్ష ఆన్సర్ షీట్కి సంబంధించిన కొత్త వివాదం తలెత్తింది. వేదాంత్ అనే స్టూడెంట్ ఇక్కడ మొట్టమొదటిసారిగా ఏం చేశారంటే ఆన్ స్క్రీన్ మార్కింగ్ పెట్టారు, ఓఎస్ఎం అని పెట్టారు. అంటే ఏంటి, స్క్రీన్ పైన చూస్తూ మార్కు పేపర్ వాల్యూ చేసేయడం. దానికి మళ్ళీ కూర్చొని ప్రింట్ పేపర్లు తీసుకొని వాటిని వాల్యూ చేయడం, అలా కాకుండా ఆన్లైన్లే వాల్యూ చేసేయడం. అయితే ఈ వాల్యుయేషన్లో బోలెడన్ని అవకతవకలు జరిగాయి. ఒకరి ప్రశ్న పత్రకు ఇంకొకరి ఆన్సర్ సమాధానం పత్రం ఇంకొకరికి వెళ్ళింది, ఇంకొకరికి వెళ్ళింది. వేదాంత్ ఫిజిక్స్ ఎగ్జామ్స్లోన తక్కువ మార్కులు వచ్చాయి. ఆ అబ్బాయి రీవాల్యుయేషన్ పెట్టినప్పుడు ఆయన ఆన్సర్ షీట్ చూసుకుంటే, ఆన్సర్ షీట్ కూడా చూసుకుని మొట్టమొదటిసారిగా దట్ స్టూడెంట్ ఫైండ్ అవుట్ దట్ ఇట్ ఈస్ నాట్ హిజ్ ఆన్సర్ షీట్. అది తన ఆన్సర్ షీట్ కాదు, తాను రాసింది కాదు, తన హ్యాండ్ రైటింగ్ వేరు, ఆ హ్యాండ్ రైటింగ్ వేరు అని పసిగట్టి వెంటనే తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వాళ్ళు ఫిర్యాదు చేస్తే వెంటనే సిబిఎస్ఈ వాళ్ళు తేలుకొని ఓకే మేము దీన్ని పరిశీలిస్తాం అని అనే లోపల ఇంకొక విద్యార్థి మొదలయ్యి. కెమిస్ట్రీ క్వశ్చన్ ఆన్సర్ షీట్ కూడా అలాగే అయింది. ఇక్కడ కూడా నా ఆన్సర్ షీట్ కాదు, మార్కులు ఎలా పడితే అలా వచ్చాయి. మళ్ళీ ఇంతకుముందు మనం నీట్కి ఏమనుకున్నాము, ఎందుకంటే ప్రశ్నపత్రం ఫిజికల్గా తీసుకోవడము, ఆన్లైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని. మళ్ళీ ఆన్లైన్లో తీసుకుంటే దాని వైభోగం కూడా ఇలాగే ఏడుస్తుంది కదా. ఈ 2 ఘటనలు కూడా ఎవరి ఆధ్వర్యంలో జరిగాయంటే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలోనే జరిగాయి. ఆ కేంద్ర విద్యాశాఖ మంత్రి సిబిఎస్ఈ పరీక్ష వివాదంలోన ఆయన ఒప్పుకున్నారు, బేషరతుగా ఒప్పుకున్నారు. ఎస్, దీనికి నేను బాధ్యత వహిస్తాను. మరి దీనికి మీరు బాధ్యత వహిస్తారంటే తదుపరి చర్య ఏంటి? ఎవరైనా మంత్రి కానీ రాజకీయ నాయకుడు కానీ బాధ్యత వహిస్తారంటే ఏం చేయాలండి? తక్షణం రాజీనామా చేయాలి, పదవికి రాజీనామా చేయాలి, అక్కడి నుంచి దిగిపోవాలి, ఆ సీట్లు దిగిపోవాలి. ఆ సీట్లు కూర్చోడానికి మనకు అవకాశం ఇవ్వలేదనుకోవాలి. కానీ అతను ఆ సీట్ని అలాగే అట్టిపెట్టి కూర్చున్నారు. ప్రధాని గారు కిమ్మనట్లేదు, మంత్రివర్గం ఏది కిమ్మనట్లేదు, అతన్ని పొమ్మనట్లేదు, కనీసం పొగబెట్టట్లేదు. కానీ రిపేర్ పనులు మాత్రం చేస్తున్నారు. దాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలని చూస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏంటి, ఒక మంత్రిని ఆయన స్థానం మంత్రి పదవి నుంచి కింద దిగితే ఆయన కిరీటం ఏమైనా కింద పడిపోతుందా? కొత్త వాళ్ళని కూర్చోపెట్టండి. ఆయన హయాంలో జరిగింది కదా. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు
విద్యాశాఖ మంత్రులు స్వచ్ఛందంగా రాజీనామా చేసేవారు కదా. మళ్ళీ ఆ నైతికత, ఆ నిబద్ధత మనం ఇప్పుడైనా విపత్కాలంలోనైనా మనం ప్రదర్శించాలి కదా. ప్రదర్శిస్తే కదా మన వ్యక్తిత్వం ఏంటో బయటపడేది, అప్పుడే కదా మన ఔన్నత్యం ఏంటో బయటపడేది. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేసింటే చాలా బాగుండేది. ఆయన వ్యక్తిత్వం కొద్ది వరకైనా నష్ట నివారణగా కాపాడుకోగలిగేవారు. కానీ ఆయన ఏమాత్రం రిజైన్ చేయకపోగా ఏమని చెప్పారు, మళ్ళీ అవును నేను రిజైన్ చేస్తే బాధ్యత నుంచి తప్పుకున్నట్టు అవుతుంది కదా. నా హయాంలో తప్పు జరిగిందంటే నేను దాన్ని సరిదిద్దాలి కదా. సరిదిద్దాలంటే నేను ఉండాలి కదా. నేను ఉండాలంటే పదవి నుంచి నేను రాజీనామా చేసుకోవాల్సిన పని లేదు. ఇదే వాళ్ళు చెప్తున్నటువంటి కొత్త థియరీ. దీన్నే ఏమంటారంటే గిరీశం థియరీ అంటారు. గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం అనే నాటకంలోన గిరీశం అనే క్యారెక్టర్ రాశారు. ఆ గిరీశంని ఏమంటారంటే కెరీరియలిస్టిక్ సింబల్ అంటారు. అవుతుంది కెరీరియలిస్టిక్ సింబల్ అంటే ఏంటి? పచ్చగున్న చోట తినడం, వెచ్చగున్న చోట పడుకోవడం, ఎక్కడ ఎప్పుడు ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడడం, ఏ రోకటి దగ్గర ఆ దరు వేయడం. మళ్ళీ ఇది కూడా అంతే కదా. అరే బాబు మీ వల్ల తప్పు జరిగిందనైనా, మీ హయాంలో తప్పు జరిగింది, మళ్ళీ మీరు కొంచెం ప్రతిస్పందనగా ప్రతిక్రియగా మీరు కాస్త రిజైన్ చేయండి అంటే, అబ్బే నేను రిజైన్ చేస్తే ఎట్లాగండి, నేనే కదా సరిదిద్దాల్సింది, అందుకోసం నేను ఇక్కడ కూర్చుంటాను, ఈ సీట్లోనే భద్రంగా కూర్చుంటాను, నేను కాస్త దాన్ని సరిదిద్దుతాను అనడం నిజంగా కూడా మరొక మెట్టు కిందకు దిగిపోయినట్టే. చూసారా, అటు నీట్లో కానివ్వండి, ఇటు సిబిఎస్ఈలో కానివ్వండి, రెండు ఘటనలో కూడా కేంద్ర విద్యామంత్రి ఆధ్వర్యంలోనే తప్పిదాలు జరిగితే ఆ తప్పిదాలను సరి చేసుకుంటున్నారు, అది వేరే మాట. ఇప్పుడైతే సిబిఎస్ఈ అయితే కానీ ఒక్కోటి తవ్వుతున్నట్లనే కేసులు బయటపడుతున్నాయి. ఒక వేదాంత అయిపోయారు, ఇంకొకరు అయిపోయారు, మళ్ళీ ఇంకా ఎంతమంది ప్లస్ ఆన్సర్ షీట్లు ఇలా అవుతున్నాయేమో. మళ్ళీ దీన్ని ఏం చేస్తారు? దీన్ని కూడా రీ ఎగ్జామ్ పెడతారా? దీన్ని మళ్ళీ రీ వాల్యుయేషన్ చేస్తారా? మళ్ళీ దీన్ని ఏం చేస్తారో చూడాలి. సో ఒకవైపు నీటు, ఒకవైపు సిబిఎస్ఈ, మధ్యలోన విద్యాశాఖ మంత్రి కేంద్ర ధర్మేంద్ర ప్రధాన్. మళ్ళీ ఈయన ఏం చేస్తారో చూడాలి. చూద్దాం ఏం చేస్తారో. ఇదండి విషయం.